అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేద్దురు. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక మూకుడు పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోండి. వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేయడానికి ఒక 4-5 మినిట్స్ పడుతుంది టైం. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయినాక మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 3 ఎగ్స్కి చేస్తున్నాను నేను, అందుకే 1/2 టేబుల్ స్పూన్ వేసాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి. కారం వేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్. మీరు కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మసాలాలు ఏం వేయట్లేదండి, ఇంతే అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న గట్టి వాటర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలుపుకుంటే వెంటనే వాటర్ అనేది ఎగిరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం కొట్టేసుకొని. ఇప్పుడు ఎగ్స్ కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి ఎగ్ బుర్జీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మూత పెట్టేసుకుని 2 మినిట్స్ ఆగిన తర్వాత తీస్తే ఇదిగోండి ఇలా అవుతుంది. ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ ఉంటే మనకు ఒక 1 మినిట్లో మనకి ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోద్దండి. ఈ ఎగ్ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చక్కగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ కొంచెం మైల్డ్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి, సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.